ఇండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉత్తప్ప పైన కర్ణాటక పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. పిఎఫ్ ఫండ్ మోసంలో ఉత్తప్పపై ఆరోపణలున్నాయి. ఉత్తప్ప పైన అరెస్ట్ వారెంట్ జారీ చేశారు పోలీసులు. అయితే ఉద్యోగులను ప్రభుత్వాన్ని మోసం చేశారంటూ ఆయన పైన అరెస్ట్ వారెంట్ జారీ అయినట్టు తెలుస్తోంది. సెంచరీస్ లైఫ్ స్టైల్ బ్రాంచ్ పేరిట ఒక ప్రైవేట్ కంపెనీ నిర్వహిస్తున్నాడు రాబిన్ ఉత్తప్ప. కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు పిఎఫ్ కట్ చేశాడు, కానీ ఆ పిఎఫ్ని వారి ఖాతాలో జమ చేయలేదు. దీంతో ఉద్యోగులంతా పిఎఫ్ సంబంధించిన విషయం పైన పోలీసులను ఆశ్రయించారు. ఒక్కసారిగా 23 లక్షల రూపాయల మోసం జరిగినట్టుగా పోలీసులు గుర్తించిన నేపథ్యంలో రాబిన్ ఉత్తప్ప పైన కేసు నమోదు చేశారు. పిఎఫ్ఓ ప్రాంతీయ కమిషనర్ గోపాల్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. దీంతో ప్రస్తుతం బెంగళూరు వదిలి దుబాయ్లో నివాసం ఉంటున్నాడు రాబిన్ ఉత్తప్ప. భారత్ తరపున 60 మ్యాచ్లు ఆడారు ఉత్తప్ప. 2022లో క్రికెట్కి గుడ్ బై చెప్పారు రాబిన్ ఉత్తప్ప. సో ప్రస్తుతం రాబిన్ ఉత్తప్ప పైన కర్ణాటక పోలీసు అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో ఒక్కసారిగా సంచలనంగా మారింది. మరోసారి మాజీ క్రికెట్ రాబిన్ ఉత్తప్ప ఆయన వార్తల్లోకి ఎక్కారు. సెంచరీస్ లైఫ్ స్టైల్ అండ్ బ్రాంచ్ పేరిట ఆయన ఒక కంపెనీ నిర్వహిస్తున్నారు. ఆ కంపెనీలో పనిచేసేటువంటి ఉద్యోగులకు సంబంధించి పిఎఫ్ కట్ చేసినట్టుగా చూపించినా కానీ ఆ పిఎఫ్ని తమ ఖాతాలోకి జమ చేయలేదు. దీంతో